నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరో ఘాతుకం, హిందూ సంఘాల ఆందోళన. ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఇసుక మాఫియాను అడ్డుకోవాలి, దుస్థితి నుంచి ఆదుకోవాలి. మెగా నేత్ర వైద్య శిబిరం, శంకర నేత్ర వైద్యశాల నేతృత్వం. లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రజల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో లింగమంతుల స్వామిని దర్శించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ నిఘా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, ఐడి పార్టీ పోలీసులు, యూనిఫామ్ లేకుండా పోలీసులు జాతరలో డ్యూటీ చేస్తారని, దొంగల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ సూచించామని, వాహనాలు పార్కింగ్ చేసే విధంగా 20 ఎకరాల భూమిని సిద్ధం చేశామని తెలిపారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించాలని తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీసుల సూచన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడుగడుగున మొబైల్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 16th ఫిబ్రవరి నుంచి లింగమంతుల స్వామి జాతర మన రాజపల్లి గుట్ట దగ్గర జరిగే జాతర. దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాం. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున, పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా, స్మూత్ గా జరపడానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది. సో ట్రాఫిక్ ని స్మూత్ గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా 4 పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 పెద్ద పార్కింగ్స్ ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు 4 కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు 15-16 వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి. సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి, వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్ కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్ లోనే పార్కింగ్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కి ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది, పోలీస్ 100% మీకోసం ఇది పని చేస్తుంది. ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది, అంతా కూడా 100% అందరూ కలిసిమెలిసి టోటల్ గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము. కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏదైనా చెప్తారో ఆ పండుగ స్మూత్ గా జరపడానికి, అది దయచేసి వినండి, అది ఫాలో అవ్వండి. మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికీ కూడా మంచిగా ఉంటారని అట్లా మాకు టోటల్ గా మా కోరిక ఉంది. అట్లా ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్, క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం. అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు, చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము. మా సివిల్ డ్రెస్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు, మఫ్టీలో ఉంటారు. అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ సితారా సెంటర్ ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటను అదుపు చేయలేకపోతున్న అగ్నిమాపక సిబ్బంది, లోపల గ్యాస్ బండ పేలినట్లు తెలుస్తోంది. భవానీపురం పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా జరిగిందో వివరాలు తెలియవలసింది ఉంది.
నగరిలో ఇసుక మాఫియాను అడ్డుకోవాలని నగరి మున్సిపాలిటీ సత్రవాడ మహిళలు గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో సత్రవాడలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమించిన గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నగరి కుషతల్లి నదిలో గత కొన్ని నెలలుగా ఇసుక ఆక్రమణకు అవధులు లేకుండా పోయిందని అన్నారు. సమీపంలోని 8 గ్రామాలకు చెందిన గ్రామానికి చెందిన ప్రజలు గ్రామస్తులు స్కూల్ పిల్లలు స్కూల్ కు పంపించాలన్నా రోడ్డు దాటి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఈ ఇసుక మాఫియాను అరికట్టి స్వేచ్ఛ కల్పించాలన్నారు. ఇదే విధంగా కొనసాగితే భారీ ఎత్తున పోరాటం చేస్తామని మహిళలు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ తప్పచబుత్ర జిల్లా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక దుండగులు మాంసం పడేశారు. చూసిన వెంటనే భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆలయం వద్దకు హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకుడు రాజా సింగ్ స్పందించారు. నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపల వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వారు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరా ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. బస్ అద్దాలు, ఆటో అద్దాలు, జనాల పైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం. మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఆవు మాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఆల్ సీసీటీవీ కెమెరాల్ని మీరు చూడండి, వీడియో తీయండి. మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా రేపు పోలవరం తీరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పుణ్య స్నానం ఆచరించారు. భక్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే భక్తులను రక్షించేందుకు 2 బోట్లు కూడా సిద్ధంగానే ఉంచామని అనిత అన్నారు. ఒక డీఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 220 మంది మెన్తో బందోబస్తు చేశారు. హోంమంత్రి అనిత లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే రేవు పోలవరంలోని మాఘ పౌర్ణమికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించడం అన్నది మనందరికీ కూడా తెలుసు, ఆనవాయితీగా సాగుతుంది. ఈసారి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సుమారుగా ఒక డిఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 220 మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ని ఇక్కడ
వీళ్ళందరికీ కూడా పరిరక్షణ ఉంచడమే కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా ఒక 5 టెంట్స్ ని వేరేగా సపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలోని కూడా ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు, ఇప్పటికి సుమారుగా 60,000 మంది భక్తులు వచ్చేప్పటికి ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ భక్తులు ఎవరికి కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాఘ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనందమైంది. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలి వదిలేసిన పరిస్థితి. కానీ ఈసారి గత 10 రోజుల ముందు నుంచి కూడా పక్క నుంచి డిఎస్పీ విజిట్ చేయడం, డిపిఓ విజిట్ చేయడం, జడ్పీ సిఇఓ విజిట్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకుని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ కూడా అందరూ సామరస్యంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజ ఎత్తుగాలను ఏర్పాటు చేసాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా 2 బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాటు. కొల్లు ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. శంకర నేత్ర వైద్యశాల వైద్య బృందం వైద్య శిబిరంలో సేవలు అందించారు. నేత్ర సమస్యలు ఉన్న పేద ప్రజలు శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లజొల్లు అందజేశారు. ఇప్పటి వరకు 350 క్యాంపులు నిర్వహించి 4.5 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. మచిలీపట్నంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, జనసేన నేత బండి రామకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ అన్ని రకాలైనటువంటి టెస్టులు కండక్ట్ చేసి ముఖ్యంగా క్యాటరాక్ట్ సంబంధించినటువంటి కంటి పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి వాళ్ళని గుంటూరు ఏదైతే పథకాకంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కంటి పరీక్షలు కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ కానీ ఏదైనా కానీ సర్జరీ కానీ ఏదైనా ఉన్నా కూడా ఉచితంగా చేయటం, ఆ 2 రోజులు వారికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు పేరు చేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది. కన్ను అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇవాళ షుగర్ వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ కంటి రెటినా మీద ఎందుకంటే చాలా సన్న నాళాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. కాబట్టి సరైన సమయంలో సరైన విధంగా పరీక్షలు చేసుకుని నివారణ చేసుకున్నట్టయితే మన కంటిని మనం కాపాడుకోగలుగుతాం. దయచేసి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఒకసారి కోరుకుంటూ, మరి గతం నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం కండక్ట్ చేసుకున్నాం. ఆ రోజున మానసికంగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి బాంబే తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ రోజున స్టెమ్ సెల్ థెరపీ చేయించడం జరిగింది. అలాగే వాళ్ళకి మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసుకోవడం, స్పర్శ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే సమ్మర్ వస్తే అంబడి కానీ మరి చిరుధాన్యాల మీద అవగాహన కల్పించిన కార్యక్రమాలు చేసి మజ్జిగ పంపిణీ చేయించడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో వీళ్ళకి ఫుడ్ పంపించడం, మరి అన్న క్యాంటీన్ మూసేసినటువంటి సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఉచితంగా భోజనం అందజేయడం కూడా. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు చేపట్టి సద్యోముక్తి వ్రతం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणम करुणावरुणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కూడా స్వామివారికి స్వర్ణ పుష్కర కాలము. ఈ మాఘ పుష్కరిణి యందు స్వర్ణముఖి నది యందు కూడా స్వామివారి యొక్క అలంకార మండపం నుండి పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, పంచమూర్తుల ఆవాహన,
త్రిశూల ఆవాహన పూజ కూడా యథావిధిగా నిర్వహించి అటు వెంబడ సత్యముక్తి యొక్క వ్రత విధానమును వివరించి అటు వెంబడ త్రిశూల స్థానము స్వర్ణముఖి నదిలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ మహబూబాబాద్ లో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గ్రామదేవత బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వితీయ వార్షికోత్సవం కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పలాస డిపోకు చెందిన హైయర్ బస్సులో వైరస్ని ప్రదర్శించినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తెలిపారు. సంబంధిత బస్సును ఆర్టీసీ సర్వీస్ నుంచి తొలగించినట్లు చెప్పారు. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ కూడా ప్రైవేట్ వ్యక్తులేనని అన్నారు. ఈ ఘటనపై పలాస డిపో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. పైరసీ సినిమా తండేల్ అనే సినిమా ఆర్టీసీ బస్సులో ప్లే చేశారని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన మేము చర్యలు తీసుకున్నాం. ఆ బస్సుని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. అది ప్రైవేట్ హైర్ బస్సు. డ్రైవర్ కూడా ప్రైవేట్ హైర్ డ్రైవరే. వాళ్ళు సినిమా ప్లే చేశారు తండేల్ అనే సినిమా అని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన ఆ బస్సుని ఆపేసేసి దాంట్లో ఉన్న సిబ్బందిని, యజమానిని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఈ పైరసీ సినిమా ప్రదర్శించారా లేదా, ప్రదర్శిస్తే ఎవరు ప్రదర్శించారు, దీని కారకులు ఎవరు అనే దాని మీద విచారణ జరిపించి అతని పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. పైరసీ సినిమాలను ఆర్టీసీ ఎప్పుడు ప్రోత్సహించదు. అన్ని అనుమతులు ఉన్న సినిమాలు మాత్రమే ఆర్టీసీలో ప్లే చేస్తారు. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. పలాస డిపో మేనేజర్, పలాస అసిస్టెంట్ డిపో మేనేజర్ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ రిపోర్ట్ అందిన వెంటనే దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశమైంది. ఉదయం 11:30 రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరి, ఓటర్లు తుది జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు. ట్రయల్ ప్రతిపాదన, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటుంది. ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికల్లో నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రతిపాదనలుంచింది. ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడంపై చర్చించనున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి నోటా కాదు ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది. ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఎవరు ఎన్నికైనట్లు ప్రకటించబడరు. పీఎం
పీఎం మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చు అని అవతలి వ్యక్తి బెదిరించారు. సమాచారంలో ఉన్న తీవ్రత దృష్టాలను తాము వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని ముంబై పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సోమవారం 4 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న ఆయన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. ప్యారిస్ పర్యటనకు ముగించుకొని నేడు అమెరికా బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షులు ట్రంప్ తో భేటీ కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడి నుంచి సమీపంలోని శ్రీ ఆగస్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో పర్యటనలు చేస్తారు. సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. ఈ పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులో ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరమరామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా సనాతన ధర్మం పరిరక్షణకు సంబంధించినదిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ప్రధాన రహదారిలో రోడ్డును విస్తరించనున్నారు. దీనిపై ఫుట్పాత్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. అధికారుల చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. If you build an updates, keep watching 4 Sides TV.